హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కళ్యాణ్ బ్లాగ్స్. సో ఫ్రెండ్స్, ఇవాళ వీడియో వచ్చి మీరు ఆల్రెడీ తమ్నైల్ చూసే ఉంటారు ఫ్రెండ్స్. మేమైతే కాణిపాకం టెంపుల్కి అయితే వెళ్తున్నాము. యాక్చువల్గా ఈ కాణిపాకం టెంపుల్కి వెళ్ళాలి అంటే మనకి తిరుపతి నుంచి అయితే నెంబర్ ఆఫ్ బస్సెస్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ప్రతి 10 మినిట్స్కి అయితే మనకి బస్సెస్ అయితే అవైలబిలిటీ ఉంటాయి. మనకి తిరుపతి నుంచి కాణిపాకంకి వచ్చి 65 కిలోమీటర్స్ అయితే వస్తుంది. సో ఫ్రెండ్స్, వీడియో చూస్తున్న వాళ్ళకైతే చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నేను పెడుతున్న ప్రతి వీడియో మీకు అయితే నోటిఫికేషన్ ద్వారా ముందుగా అయితే మీకు అందుతాయి. సో ఫ్రెండ్స్, మనం ఈ కాణిపాకం వెళ్ళాలి అంటే తిరుపతి బెంగళూరు హైవే మీదుగా అయితే వెళ్ళాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అలానే మనం ఈ కాణిపాకంకి వెళ్ళాలి అంటే తిరుపతి నుంచి బస్సెసే కాకుండా ట్రైన్స్ కూడా అవైలబిలిటీ అయితే ఉంటాయి. సో మనకి తిరుపతి నుంచి చిత్తూరుకి అయితే ట్రైన్ ఉంటుంది. చిత్తూరు రైల్వే స్టేషన్ నుంచి మనకి కాణిపాకంకి అయితే నెంబర్ ఆఫ్ ఆటోస్ ఉంటాయి. సో మనం అలా కూడా వెళ్ళొచ్చు అనమాట. సో అలా లేదనుకుంటే మనం తిరుపతి నుంచి అయితే నెంబర్ ఆఫ్ ట్యాక్సీస్ అయితే అవైలబిలిటీ ఉంటాయి. సో మనం అలా కూడా వాళ్ళతో మాట్లాడుకొని అయితే మనం వెళ్ళాల్సి ఉంటుంది. सकल जगाचा तारणहार तू, या विश्वाचा पालनहार तू, मोदक प्रिय तू, मंगलदाता. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూశారు కదా, ఇక్కడైతే మనం రైట్ వెళ్ళాల్సి ఉంటుంది. యాక్చువల్లీ ఇక్కడ అందరికీ తెలిసిన రూట్ అయితే మనం రైట్ వెళ్తే కాణిపాకంకి అయితే వెళ్తాము. అలా కాకుండా ముందర మనము ఆ మట్టి రోడ్ అయితే ఉంటుందన్నమాట. సో ఇదైతే చాలా మందికి తెలియదు. ఇదైతే షార్ట్ కట్లో మనకి ఆ టెంపుల్ దగ్గరికి అయితే తీసుకెళ్తుంది అనమాట. చాలా మందికి తెలియకపోవచ్చు ఈ రూటు. సో ఇదైతే చాలా దగ్గరగా వస్తుంది అనమాట. అంటే అరౌండ్ లైక్ 1 కిలోమీటర్ 1.5 కిలోమీటర్ మనం టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు. అలా కాకుండా మనం అక్కడ నుంచి రైట్ వెళ్ళామంటే ఫ్లైఓవర్ కింద రైట్ వెళ్తే మనకైతే 3 కిలోమీటర్స్ 4 కిలోమీటర్స్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇది మొత్తం ఇక్కడైతే హౌసెస్ అయితే ఉంటాయి. ఇది మొత్తం కాణిపాకం ఏరియా అనమాట. ఇక్కడ నుంచి లోపలికి కొంచెం దూరం వెళ్ళామంటే మనకైతే మెయిన్ రోడ్ వస్తుంది. ఆ మెయిన్ రోడ్లోనే ఆర్చ్ వస్తుంది అనమాట. సో ఆర్చ్ లోపలికి వెళ్తేనే మనకైతే కాణిపాకం ఎంటర్ అయిపోతాము. ఇక్కడ మనం ఆర్చ్ నుంచి అయితే టెంపుల్ దగ్గరికి అయితే 1 కిలోమీటర్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ దారిలో మనకి మధ్యలో అయితే 4 వీలర్ వెహికల్స్కి అయితే మనకి ఇక్కడ పార్కింగ్ ఛార్జెస్ అయితే కట్టాల్సి ఉంటుంది. సో మనం ఇక్కడ నుంచి మనం ఫ్రంట్ వెళ్ళామంటే మనం డైరెక్ట్గా అయితే టెంపుల్ ముందరకైతే వెళ్తాం ఫ్రెండ్స్. ఇక్కడ బైక్స్ అయితే పార్క్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనం బైక్ చేసి కొంచెం ముందరికి వెళ్ళామంటే మనకి లెఫ్ట్ సైడ్ హోటల్స్ అయితే కనిపిస్తాయి. అలానే మనకి హోటల్స్ ఎదురుగా అయితే మనకి ఇక్కడ 2 కౌంటర్స్ అయితే ఉంటాయి. ఒకటైతే చెప్పల్ కౌంటర్, అలానే ఇంకోటి వచ్చి మన లగేజ్ కౌంటర్ అనమాట. మనకి చెప్పల్స్కి అయితే ఇక్కడైతే 5 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. అలానే ఇక్కడైతే లగేజ్ కౌంటర్లో అయితే టైమింగ్ మార్నింగ్ 5 నుంచి ఈవినింగ్ 9 వరకు అయితే ఉంటుంది. సో మేమైతే టెంపుల్ ముందరకైతే వచ్చేసాం ఫ్రెండ్స్. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదే అనమాట గాలి గోపురము. సో ఇక్కడ ముందర మీరు చూస్తున్నది ఇది కోనేరు అనమాట. దీని లోపలికైతే మ్యాక్సిమం అలౌ చేయరు. మేము వెళ్ళిన టైంకి అయితే ఇక్కడ గేట్స్ అయితే ఓపెన్లో ఉన్నాయి. సో మేమైతే లోపలికి వెళ్ళాము. ఆలయం గురించి అయితే మీకైతే చిన్న స్టోరీ అయితే చెప్తాను ఫ్రెండ్స్. ముందుగా ఇక్కడ మనకి దర్శనం ఇచ్చే శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయం గురించి అయితే తెలుసుకుందాము. ఇక్కడ ఉన్న స్థలపురం గురించి చెప్పుకోవాలి అంటే పూర్వము ఈ స్థలంలో అయితే 3 అన్నదమ్ములు అయితే ఉండేవాళ్ళు. ఆ 3 అన్నదమ్ములకైతే ఒకరికి గుడ్డి, అలానే ఒకరికి చెవుడు, అలానే ఇంకొకరికి అయితే మూగ అనమాట. ఆ 3 అన్నదమ్ములకైతే వాళ్ళకి చిన్న పొలం అయితే ఉండేది. వాళ్ళు ఆ చిన్న పొలంలో సాగు చేసుకుంటూ జీవించేవాళ్ళు. వాళ్ళకి ఉన్న బావిలో అయితే నీరు అయితే ఎండిపోతుంది. ఆ నీరు ఎండిపోవడంతో వాళ్ళు ఆ బావిని ఇంకా లోతుకు తవ్వడానికైతే ప్రయత్నిస్తారు. అలా తవ్వుతున్న క్రమంలో వాళ్ళ గడపారికైతే ఒక నల్లటి రాయి అయితే తగులుతుందన్నమాట. ఆ నల్లటి రాయి నుంచి వాళ్ళకి రక్తం అయితే చిమ్మడం కనిపిస్తుంది. ఆ బావిలో రక్తంతో నీళ్ళతో అయితే నిండిపోతుంది. ఆ రక్తం నీళ్ళు అయితే వాళ్ళ పైన పడడంతో వాళ్ళకున్న అవిటితనం అయితే మొత్తం పోతుందన్నమాట. అలా అవిటితనం మొత్తం పోయి సంపూర్ణ ఆరోగ్యంగా అయితే మారుతారు. ఈ విషయాన్ని గ్రామస్తులకు తెలియజేయడానికి ఆ 3 అన్నదమ్ములు అయితే వెళ్తారు. ఆ 3 అన్నదమ్ములు అక్కడ జరిగిన విషయాన్ని వివరించగా గ్రామస్తులు బావి ఉన్న చోటుకైతే వెళ్తారు. అక్కడ ఆ గ్రామస్తులు ఆ బావిని ఇంకా లోతుగా తవ్వడంతో అక్కడ విగ్రహం అయితే పైకి తేలుతుంది. సో అప్పటి నుంచి అక్కడ గ్రామస్తులు స్వయంభు వినాయక స్వామి అని గుర్తించారు. ఇప్పుడు ఆ గ్రామస్తులు అలానే చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు కొబ్బరికాయలు కొట్టడంతో అక్కడ ఆ కొబ్బరికాయ నీరు ఒక కాలువలాగా 1.5 ఎకరం అయితే పారింది. దీనినే తమిళంలో కాణిపారకం అనేవారు. అది క్రమక్రమంగా మారుతుండేసరికి కాణిపాకంగా అయితే మారిందనమాట. ఇక్కడ మనము కొబ్బరికాయ కొట్టాలి అంటే మనకి గుడి ముందర అయితే ఒక చిన్న గోపురం అయితే ఉంటుంది. లోపల వినాయక స్వామి ఉంటారు. సో ఇక్కడైతే మనం కొబ్బరికాయలు కొట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే లోపల అయితే మనకి అలో ఉండదన్నమాట కొబ్బరికాయ కొట్టడానికి. మొబైల్ ఫోన్స్ అయితే లోపల అలో చేయరు.
అందువల్ల ఇక్కడైతే మనకి మొబైల్ ఫోన్స్కి అయితే కౌంటర్ ఉంటుంది. ఇది ఎక్కడ ఉంటుందంటే గుడికి లెఫ్ట్ సైడ్ అయితే మనకి ఇక్కడ మొబైల్ కౌంటర్ అయితే ఉంటుంది. ఇక్కడ మొబైల్స్ అలానే స్మార్ట్ వాచెస్ కెమెరాస్ ఉంటే ఇక్కడ హ్యాండ్ ఓవర్ చేయాల్సి ఉంటుంది. ఆ మొబైల్ కౌంటర్ పక్కనే మనకైతే ఆ లడ్డు పొట్టు అయితే ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా. ఇక్కడ ఏమంటే మనకి లడ్లు అయితే తయారు చేస్తారనమాట. ఇక్కడ మనం స్వామిని దర్శించుకోవాలి అంటే సర్వదర్శనం ఉంటుంది. అలానే 100 రూపాయల టికెట్ కూడా ఉంటుందన్నమాట. మేమైతే సర్వదర్శనంకే వెళ్ళాము. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి మనమైతే సర్వదర్శనం వెళ్ళాల్సి ఉంటుంది. లోపల అయితే మనకి చాలా టర్న్స్ అయితే ఉంటాయి. అది మాత్రం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. మిగతా కొంచెం ఫ్రీగానే వెళ్ళిపోవచ్చు. అలానే 100 రూపాయల టికెట్ అయితే మనకి స్టార్టింగ్లోనే ఒక గేట్ ఉంటుంది. అక్కడ నుంచి అయితే మనకైతే 100 రూపీస్ టికెట్ వాళ్ళని అయితే లోపలికి పంపిస్తారు. ఇక్కడ మనం స్వామివారిని దర్శనం చేసుకొని బయట వచ్చామంటే ఎదురుగా అయితే గోమాత అర్చన అయితే ఉంటుంది. ఇక్కడ అయితే టికెట్ ప్రైస్ 20 రూపీస్. మనకి ఇక్కడ 20 రూపీస్ టికెట్ తీసుకుంటే మనకి గడ్డి అయితే ఇస్తారు. ఇక్కడ ఆవుకైతే గడ్డిని తినిపించాల్సి ఉంటుంది. మేము వెళ్ళిన టైంకి అయితే ఆవులు అయితే లేవన్నమాట. అలానే ఆ గోమాత అర్చన పక్కనే మనకైతే ప్రసాదం కౌంటర్ అయితే ఉంటుంది. ఇక్కడ మనకి అయితే పులిహోర అయితే 10 రూపీస్ ఉంటుంది. అలానే ఇక్కడ కళ్యాణోత్సవం లడ్డు అయితే 75 రూపీస్ అయితే ఉంటుంది. ఇక్కడ ఈ టెంపుల్ని అయితే మనకి రీకన్స్ట్రక్షన్ అయితే చేశారు. మీరు చూస్తున్నారు కదా, ఇదంతా కొత్తగా కట్టిందనమాట. వాల్స్ అంతా ఇంతకుముందు అయితే వేరే విధంగా అయితే ఉన్నింది. ఇది మొత్తం రీసెంట్గా అయితే కొత్తగా కన్స్ట్రక్షన్ అయితే చేశారు. ఇక్కడ మనం స్వామివారిని దర్శనం చేసుకొని రైట్ సైడ్ వెళ్ళామంటే మనకి ఆ టెంపుల్ పక్కనే అయితే శివాలయం అయితే ఉంటుంది. ఈ శివాలయం పేరు వచ్చి మణికంఠేశ్వర ఆలయము. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే వచ్చి ఎంట్రన్స్ అనమాట. మనం ఇక్కడ లోపలికి వెళ్తే మణికంఠేశ్వర స్వామి ఆలయంకి అయితే వెళ్తాం. మనకి దానికి ముందుగా మనకైతే వివిధ రూపాల్లో అయితే మనకి వినాయక స్వామి దర్శనం అయితే ఇస్తారు. ఇక్కడైతే మనకి చాలా అద్భుతంగా అయితే మనకి స్వామివారు అయితే దర్శనం అయితే ఇస్తారనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా ఇక్కడ మనకి విగ్రహాలు అయితే కనిపిస్తాయి. सकल जगाचा तारणहार तू या विश्वाचा पालनहार तू मोदक प्रिय तू मंगलदाता भक्तांची कामना पुरविता महाद्वारया नगरीचा तू महाद्वारया नगरीचा तू दैवत मुझा विनायका तू दैवत मुझा विनायका ఇక్కడ మనకైతే శివాలయంకి అయితే లోపలికి వెళ్తాము. మనకి లోపల అయితే మొబైల్ ఫోన్స్ నాట్ అలౌడ్ కాబట్టి నేనైతే వీడియో రికార్డ్ చేయలేదు. నేనైతే దర్శనం చేసుకొని బయట వచ్చాను. ఆ మణికంఠేశ్వర ఆలయం పక్కనే అయితే రాహుకేతు ఆలయం అయితే ఉంటుంది. అక్కడికి కూడా మీరు వెళ్ళి అయితే దర్శనం చేసుకోండి. ఇక్కడ మనం దర్శించుకోవాల్సిన ఇంకొక ఆలయం వచ్చి వరదరాజ స్వామి వారి ఆలయం అన్నమాట. ఇక్కడ కాణిపాకాన్ని హరిహర క్షేత్రం అని కూడా అంటారు. ఎందుకు అంటే ఇక్కడ మనకి వినాయక స్వామి ఆలయము, అలానే శివాలయము, అలానే వరదరాజ స్వామి ఆలయం అయితే ఉంటుంది. ఇది ఎక్కడ ఉంటుందంటే కోనేరికి రైట్ సైడ్ అయితే ఉంటుంది. ఈ వరదరాజ స్వామి ఆలయాన్ని జనమేజయుడు 11వ శతాబ్దంలో అయితే కట్టించారు. మీరు తప్పకుండా ఈ ఆలయాన్ని అయితే దర్శించండి. చాలా పెద్ద ఆలయం అన్నమాట ఇది. తప్పకుండా ఇక్కడ ఉన్న 3 ఆలయాల్ని దర్శించుకొని అయితే ఇక్కడ ఈ కాణిపాకంలో అయితే ప్రతిరోజు అన్నదానం అయితే చేస్తారు. ఈ అన్నదానం ఎక్కడ చేస్తారు అంటే మనకి ఇక్కడ లడ్డు తయారు చేస్తున్న కేంద్రం వెనకాల అయితే ఇక్కడ అన్నదానం అయితే ప్రతిరోజు చేస్తారు. ఇక్కడ కాణిపాకంలో ఇంకొక విశిష్టత ఏంటి అంటే ఇక్కడ ఎవరన్నా కొత్త వెహికల్స్, బైక్స్ కానీ కార్స్ కానీ కొన్న వాళ్ళు ఇక్కడైతే పూజ చేసుకుంటారు. చాలామంది ఇక్కడ పూజ చేసుకుంటే అంతా మంచిగా జరుగుతుంది అని ఇక్కడ భావిస్తారనమాట. అందువల్ల ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ అయితే సపరేట్గా అయితే మనకి వెహికల్స్ అయితే పూజ చేస్తారు. ఇప్పటికి కూడా ఒక విచిత్రం అయితే జరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్. అది ఏంటి అంటే ఇక్కడ ప్రతిరోజు 5 నుంచి 5:30 వరకు సత్య ప్రమాణం అని ఒక సమయం అయితే జరుగుతుంది. ఇప్పుడు కోర్టు వ్యవహారాల్లో ఇప్పుడు వాదులు ప్రతివాదులు ఉంటారు కదా, వాళ్ళకి కోర్టు కూడా న్యాయం చెప్పలేనప్పుడు, అంటే సాక్ష్యాలు కూడా లేనప్పుడు వాళ్ళిద్దరూ ఇక్కడ కాణిపాకంకు వచ్చి పుష్కరిణిలో మునిగి చుట్టూ ప్రదక్షిణ చేసి స్వామివారి దగ్గరికి అయితే వెళ్తారు. అప్పుడు ఏమంటే అర్చకులు కూడా ఉండరు అనమాట. వాళ్ళిద్దరూ మాత్రమే ఉంటారు. అప్పుడు ఇక్కడ స్వామివారి దగ్గర అయితే ప్రమాణం చేయాల్సి ఉంటుంది. అంటే తప్పు చేసిన వాళ్ళు నేను తప్పు చేశాను ఒప్పేసుకుంటే అక్కడ ఏం కాదనమాట. లేదు, తప్పు చేసిన వాళ్ళు నేను చేయలేదు అని మాత్రం స్వామివారి దగ్గర ప్రమాణం చేస్తే వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకి ఏదో ఒక కీడైతే తప్పకుండా జరుగుతుందని ఇక్కడ ప్రజలైతే భావిస్తూ ఉంటారనమాట. సో ఫ్రెండ్స్, నేనైతే ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను.
మీకు కానీ ఈ వీడియో నచ్చుంటే ప్లీజ్ లైక్ చేయండి. అలానే ఎవరన్నా ఈ కాణిపాకానికి వచ్చుంటే మీ ఎక్స్పీరియన్స్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. మీ ఫ్రెండ్స్కి అయితే తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్. महाद्वार या नगरीचा तू दैवत अमुचा